చిత్తూరు జిల్లా కుప్పం తమ ఇంటికి రాకపోకలకు దారి చూపాలని కోరుతూ కుప్పం మండలం మంకలదొడ్డి గ్రామానికి చెందిన మణి అతని కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా అధికారులను కోరారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు తలెత్తినట్లుగా తెలియజేశారు. ఈ విషయమై గతంలో సైతం గొడవలు జరిగాయని, ఈ గొడవల విషయమై పోలీసులను ఆశ్రయించామని, అయినా తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా గత 10 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో తమ అన్నదమ్ములకు చెందిన సొంత భూమిలో తమ అందరి సమ్మతితో తమ రాకపోకలకు అనుకూలంగా ప్రభుత్వం సీసీ రోడ్డు నిర్మించినట్లుగా తెలియజేశారు. సుమారు 10 సంవత్సరాలుగా ఈ రోడ్డుపై రాకపోకలు నిర్వహిస్తున్నామని, అయితే ఆస్తి తగాదాల విషయాన్ని మనసులో ఉంచుకొని తమ అన్న ఇదివరకు రాకపోకలు నిర్వహిస్తున్న సీసీ రోడ్డును అడ్డగిస్తూ రోడ్డుపై ముళ్ళ కంపలు, చెట్లు వేసి తమ రాకపోకలకు అడ్డం కలిగిస్తున్నారని తెలియజేశారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా వారు కోరుతున్నట్లుగా బాధిత కుటుంబ సభ్యులు తెలియజేశారు. నమస్కారం. కుప్పం మండలం చిత్తూరు జిల్లా మంకలదొడ్డి గ్రామంలో 10 ఏళ్లకు ముందుగా ఈ రోడ్డు వేసినారు. మా పెద్ద నాన్న ఇప్పుడు మా నాన్న దగ్గర మా నాన్న వాళ్ళ ముగ్గురు దగ్గర జగడాలు ఆడుతున్నారు. ఈ రోడ్లో పోకూడదు, రాకూడదు అనేసి కట్టెలు పెట్టుకొని మొచ్చులంతా పెట్టుకొని అక్కడ కూర్చొని అందరి దగ్గర గొడవలు పెడుతున్నారు. ఎవరు ఈ రోడ్లో రాకూడదు అనేసి కంపలు అన్నీ వేసి పెట్టిండారు, రాళ్ళు అంతా. మాకు కాలేజీ పోయేకి, స్కూల్ పోయేదానికి ఎక్కడ దారి లేదు. ఇది ఒకటే దారి. పోవాలంటే దీంట్లోనే పోవాలా, దీంట్లోనే రావాలా. 3 రోజుల నుంచి కాలేజీకి పోలేదు, స్కూల్కి పోలేదు. ఇబ్బంది పడుతున్నాం చెప్తున్నాం. పోలీస్ వాళ్ళు నిన్న వచ్చి వెళ్ళినారు, ఎత్తమని చెప్పినారు, కానీ వాళ్ళు ఎత్తలేదు. అందుకనేసి మీడియా వాళ్ళకి మేము చెప్తున్నాం సార్. కాబట్టి మేము న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్ చూడండి సార్, ఇది సిసి రోడ్ ఇంటికి పోకుండా అంతా వేసేసిండారు. ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అంతా ఎన్నో కితాలు మేము పోతే ఏమని మాకు న్యాయం జరగలేదు. స్కూల్ పోయి బాగోలేదు. ఇప్పుడు చాలా దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు 3 దినాల నుంచి బయటే ఉన్నాము. 1 కిలోమీటర్ చుట్టుకొని ఇంటికి రావాలా, అంత ఇబ్బందిగా ఉంది. మా అన్న పెద్దోడు సార్, మా అన్న సార్ చంద్రాయుడు మాకంటే పెద్దోడు. ఆయన మా భూమి యువగారంలో వాడు అంత దౌర్జన్యం చేస్తూ ఉంటాడు. ఆయన పైన అంతా చేసి పెడితే కొంచెం 1.5 ఎకరా ఇచ్చిండారు. ఇది సర్వీస్ ఒకటి, ఆస్తి 36 సెంట్లు అంతా నాది అన్ని. ఎందరో 10 కితాలు అంతా న్యాయం పెట్టి పెద్దోళ్ళు బానికంతా వినపడలేదు. ఇప్పుడు మమ్మల్ని దోపడ 2014 వేసిండేది సీసీ రోడ్డు. 2014 వేసిండేది సీసీ రోడ్డు చంద్రబాబు నాయుడు వేసిండేది. ఇప్పుడు మాకు దోవే లేదు. ఇప్పుడు 2 దినాలు ఇది వాళ్ళు వచ్చి చూసేసి అట్లే పోడ్సిరి లేదు సార్, పట్టించుకోలేదు. అందువల్ల మేము ఇప్పుడు అంతా తెలియాలంటే మేము తెలియపెడుతూ ఉన్నాము. వాళ్ళంతా స్కూల్ పోయేకంతా వీళ్ళంతా పోయి ఇక్కడ ఇప్పుడు 3 దినాల నుంచి కాలేజీకే పోలేదు సార్. దోవ సమస్యనాల ఇంకొక పని ఏమంటే కట్లంతా పుడ్డీలంతా మూసి పెట్టేసినారు. మొత్తులు కట్లంతా మేము పోయేకే భయంగా ఉంది. ఇప్పుడు దానికి ఏమన్నది అంటే తమిళనాడు నుంచి తెస్తా ఉంటాడు. 10 మంది పైన తెస్తా ఉంటాడు. 10 మంది పైన ఏర్కనే 1.5 సంవత్సరానికి ముందే ఇప్పుడు కొట్టేసి ఇప్పుడు పసుపు అంతా పెరిగి ఇప్పుడు అప్పటి నుంచి తిరిగి కొడతానే ఉన్నారు. ఇప్పుడు చూడి అంతా కట్టలంతా పూడ్చి పెట్టేసినారు కొట్టేకి. మమ్మల్ని ఎవరు మమ్మల్ని వచ్చి ఇదిలే పెట్టి ఏమన్నా మాకు సహాయం చేయాలా.